అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ అది ఏ విధంగా ఈ ప్రభుత్వం అందించబోతా ఉందనేటువంటి విషయం మీద ఈరోజు అవుట్ రీచ్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కేటాయింపులు మన నియోజకవర్గానికి కేటాయించబడ్డాయి, వాటి ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాల్లో ఎంత శాతం మన నియోజకవర్గానికి అందుతున్నాయి, రాబోయేటువంటి సంవత్సర కాలం పాటు ఏ విధమైనటువంటి ప్రణాళికతో ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఆలోచిస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఈ విషయాలను అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా గత సంక్రాంతి సంబరాలు జరుపుకున్నటువంటి లేబర్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఏదైతే దాదాపు 30 సంవత్సరాల నుంచి 3 దశాబ్దాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కానీ అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక్కొక్కటిగా మీ అందరి ముందు కూడా వివరించాలనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. మొదటిగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 18 నెలల కాలంలోనే ముఖ్యంగా రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కూడా శాసనసభ్యులతో పాటు కూటమి నాయకులందరూ కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ప్రతి ఒక్క విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగా మన గుంటూరు నగరంలో 3 దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి స్థానికంగా కాకుమానువాడి తోటలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ సైట్ ఏదంతో 6 ఎకరాల 21 సెంట్ల భూమి, అక్కడ పిచ్చి మొక్కలు అనేక అసాంఘిక కార్యక్రమాలతో దాదాపు 50,000 మంది, అటు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 డివిజన్లో నివసించేటువంటి 50,000 మంది తమ నడక కోసం కూడా చిన్న పార్క్ కూడా లేనటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఆలోచన మేరకు వారందరి కూడా కలిసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని వెళ్ళడం, ఆనాడు మేయర్గా ఉన్నటువంటి రవీంద్ర గారు అలాగే మనందరం కూడా కలిసి ఆ రోజు సంక్రాంతి సంబరాల ద్వారా ఆ గ్రౌండ్ని ఖాళీ చేయించడం, తర్వాత ప్రభుత్వానికి ఈ విధంగా ఈ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సైట్ని ఒక మంచి క్రీడా ప్రాంగణంతా తయారు చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పి అర్జీ పెట్టడం జరిగింది. దాని మీద కేంద్ర మంత్రి గారి సహకారంతో అలాగే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగినట్టు ఈరోజు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 6 ఎకరాల 21 సెంట్ల భూమిని గుంటూరు నగరపాలక సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ సైట్ ఏదైతే కేటాయించబడిందో ఆ సైట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి AIUML ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక DPRని తయారు చేసేటువంటి కార్యక్రమానికి కూడా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. 45 కోట్ల రూపాయలతో ఆ ప్రాంతంలో AIUML ద్వారా అక్కడ ఒక DPRని రెడీ చేసి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి.